వర్షాలతో హైదరాబాద్ శివార్లోని జంట జలాశయాలకు వరద పోటెత్తుతోంది. హిమాయత్ సాగర్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం 22,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. అధికారులు 9 గేట్లు ఎత్తి కిందికి నీటిని మూసీలో కుదులుతున్నారు. హిమాయత్ సాగర్ పూర్తి నీటి మట్టం 1763.5 అడుగులు. ప్రస్తుతం 1762.95 అడుగుల మేర నీరు ఉంది. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో బండ్లగూడ జాగీర్లోనూ చాలా ప్రాంతాల్లోకి నీరు చేరింది. నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. వరద ముంచెత్తే అవకాశం ఉందని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వర్షాలతో హైదరాబాద్ శివార్లోని జంట జలాశయాలకు వరద పోటెత్తుతోంది. హిమాయత్ సాగర్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం 22,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. అధికారులు 9 గేట్లు ఎత్తి కిందకి నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ పూర్తి నీటి మట్టం 1763.5 అడుగులు. ప్రస్తుతం 1762.95 అడుగుల మేర నీరు ఉంది. ఇక హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో బండ్లగూడ జాగీర్లోని చాలా ప్రాంతాల్లోకి నీరు చేరింది. నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. వరద ముంచెత్తే అవకాశం ఉందని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఇక హిమాయత్ సాగర్ వద్ద ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, హిమాయత్ సాగర్ నుంచి 12,000 క్యూసెక్లు మూసీలోకి వదులుతున్నారు కదా, అప్డేట్స్ ఏంటి? ఎస్ శ్రవంతి, మనం చూస్తున్నాం గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే హైదరాబాద్లోని జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి హిమాయత్ సాగర్ రిజర్వాయర్ వద్ద అయితే ఉన్నాం. ఒకసారి రిజర్వాయర్ మొత్తాన్ని కనుక మనం విజువల్స్లో గమనించినట్లయితే నిండు కుండలా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అంతేకాకుండా మనం రిజర్వాయర్కు సంబంధించి మనం ఈ క్యాచ్మెంట్ ఏరియాను కనుక గమనిస్తే మనం ఒకసారి చూస్తే ఇటు వికారాబాద్, అదేవిధంగా రంగారెడ్డి, చేవెళ్ళ, పరిగి తదితర ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షం కారణంగా అక్కడి నుంచి వచ్చేటువంటి ఒక ఇన్ఫ్లో ఆధారంగా అయితే ఇటు హిమాయత్ సాగర్ నిండు కుండలా మారడంతో పాటు ఇటు వస్తున్నటువంటి ఇన్ఫ్లోకు తగ్గట్టుగా అవుట్ఫ్లో కూడా అధికారులు అయితే కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మనం ఒకసారి విజువల్స్ ద్వారా కనుక మనం గమనించినట్లయితే ఇటు హిమాయత్ సాగర్ ఎండింగ్ ఏరియాలో అయితే ఇటు మనం వస్తున్నటువంటి వాటర్ను కూడా గమనించవచ్చు. ఎందుకంటే అక్కడ చివరిలో ఉన్నటువంటి వాటర్ అయితే కొంత పింక్ కలర్లో కనిపిస్తున్నటువంటి వరద నీటిని కూడా మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఇటు వరద నీరు అయితే ఏ విధంగా వస్తుందో అదే స్థాయిలో ఇటు డౌన్లో కూడా వాటర్ని అయితే అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు ఇటు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇప్పటికే చూస్తున్నాం, ఇప్పటికే 9 గేట్లను ఎత్తినటువంటి అధికారులు అయితే దిగువ ప్రాంతానికి వాటర్ను రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ఇటు మూసీలో కలవడానికి ముందు ఏదైతే ఇటు ఈసా వాగు నుంచి అయితే బాపుఘాట్ మీదుగా ఇటు మూసీలో కలవనున్న క్రమంలో ఆ పరిసర ప్రాంతాల ప్రజలను కూడా ఇటు జలమండలి అధికారుల ఆదేశాలతో అయితే సంబంధిత శాఖల అధికారులందరూ కూడా కొంతమందిని ఖాళీ చేపించి ఇటు మనం చూస్తున్నాం. ఎందుకంటే సురక్షిత ప్రాంతాలకు పంపిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాం. ఎందుకంటే వరద ఉధృతి ఎక్కువగా ఉండడం కారణంగా, ఎందుకంటే మనం చూస్తున్నాం ఉదయం తొలుత 6 గేట్లు ఎత్తినటువంటి అధికారులు తర్వాత 8 గేట్లు, ప్రస్తుతం 9 గేట్లు వదిలి కూడా 9 గేట్లు 4 అడుగుల పాటు వదలడంతో అయితే వాటర్ అంతా కూడా డౌన్కు అత్యంత వేగంగా ఇటు కిందికి మూసీ వైపు వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే వర్షం కారణంగా అయితే పైన ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షం కారణంగా వచ్చినటువంటి వరద నీరు సంబంధించినటువంటి వాటర్నే ప్రస్తుతం వదులుతున్నారు. కానీ రానున్న 2 రోజుల పాటు కూడా, అంటే 48 గంటల పాటు కూడా ఇటు భారీ వర్షాలు కురుస్తాయని ఇటు ఐఎండీ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో అయితే ప్రస్తుతం ఈ యొక్క హిమాయత్ సాగర్కు సంబంధించినటువంటి FTL లైన్ ప్రస్తుతం మనం ఏదైతే 1763.5కి అయితే FTLను ఫిక్స్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 1763.3కు కూడా ఈ యొక్క వాటర్ లెవెల్ నీటి మట్టం అనేది చేరడం జరిగింది. దీంతో అధికారులు వెంటనే ఇటు 9 గేట్లను 4 అడుగుల పాటు వదిలైతే వాటర్ను రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఈ వాటర్ను కూడా ఎప్పటికప్పుడు ఇటు అధికారులతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ యొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి GM కూడా పరిశీలిస్తున్నాం. మనం తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, హిమాయత్ సాగర్ పరిస్థితి FTL ఏ విధంగా ఉంది, ఇన్ అండ్ అవుట్ఫ్లో ఏ విధంగా కొనసాగుతుంది సార్? హిమాయత్ సాగర్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ వచ్చేసి 1763.5 ఫీట్ అండి. ప్రజెంట్ 1763 ఫీట్ పైన ఉందండి దీని ప్రజెంట్ లెవెల్ వచ్చేసి. ప్రస్తుతం ఇన్ఫ్లో 19,000 క్యూసెక్స్ ఉంది అండ్ అవుట్ఫ్లో 12,058 క్యూసెక్స్ మేము రిలీజ్ చేస్తున్నామండి సార్. అంతేకాకుండా ఈ వాటర్ అనేది ఒక్కసారిగా వదులుతున్న క్రమంలో ఇటు డౌన్ ఏరియాస్, అంటే మనం ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటికి ఎలాంటి సమాచారం అందిస్తున్నారు, ఎలా అలర్ట్ చేస్తున్నారు సార్ వాళ్ళందరినీ? ఒకేసారి వదలలేదండి వరద అంతా కూడా. మనకు పీక్ ఫ్లో వచ్చేసి
ఈవెన్ 28,000 క్యూసెక్స్ దాటి 30,000 క్యూసెక్స్ అయినా కూడా మ్యాక్సిమం మనం ఇప్పటివరకు 12,000 క్యూసెక్స్ చొప్పున వదులుతున్నామండి. అది కూడా ఎప్పటికప్పుడు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ సంబంధిత రెవెన్యూ, పోలీస్, ట్రాఫిక్ శాఖల అందరికీ సమాచారాన్ని తెలియజేస్తూ వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ ముందుకు సాగుతున్నామండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కు 1 అవర్కు అవసరమైనప్పుడల్లా కన్సర్న్ ఆఫీసర్తో కూడా మాట్లాడడం జరుగుతుంది. సో అదండి. సో మొత్తంగా మనం చూస్తే సార్, హిమాయత్ సాగర్ వాటర్ రిలీజ్ చేయడం కారణంగా ఇటు ఈసా వాగుతో పాటు అటు మూసీ నదిలో కూడా ఫ్లోటింగ్ ఎక్కువ పెరుగుతూ ఉంది కదా. ఈ క్రమంలో ఏ స్థాయి వరకు రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సార్? ఉదయం 28,000 క్యూసెక్లకు చేరిన వరద ప్రస్తుతం తగ్గుముఖం పట్టిందండి. 20,000, 19,000 క్యూసెక్లు ప్రస్తుతం వరద నడుస్తుంది. అండ్ ఈవినింగ్ కనుక రెయిన్స్ ఉన్నట్లయితే పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే వరద తగ్గుముఖం పట్టింది. అండ్ మూసా నది, గండిపేట, ఉస్మాన్ సాగర్ మాత్రం ఇంకా 1 TMC మనకు స్టోరేజ్ రావాల్సి ఉంది. సో దాని అవుట్లో ఇప్పుడైతే వదలట్లేము. అండ్ దీన్ని బట్టి మేము ఫర్దర్ రెయిన్ ఫాల్ ఇన్ఫర్మేషన్ బట్టి మేము యాక్షన్ తీసుకోవడం. అంటే సార్, మనకు 2 రోజుల పాటు కూడా అంటే రానున్న 48 గంటల వరకు కూడా IMD హెచ్చరికలు ఉన్నాయి. అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అంటున్నారు. ఈ సందర్భంలోనే ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. ఈ క్రమంలో హిమాయత్ సాగర్ వాటర్ రిలీజ్ టైంలో మీరు ఎలాంటి సందేశం ఇస్తారు సార్ ప్రజలకు? అంటే ఎలాంటి హెచ్చరికలు చెప్తారు? మూసీ కింద ముంపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలండి. రెవెన్యూ మరియు మున్సిపల్ సిబ్బంది రకరకాల వివిధ చోట్ల షెల్టర్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. సంబంధిత అధికారులను కన్సల్ట్ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని మా వాటర్ బోర్డు తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఆ సమాచారాన్ని, అంటే ఎప్పుడైతే ఫ్లడ్ రిలీజ్ సంబంధించిన సమాచారాన్ని మాత్రం ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు తెలియజేస్తున్నాము. అంటే సార్, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారు? అంటే ఎన్ని గంటలకు ఒకసారి వాటర్ను రిపోర్ట్ను క్యాలిక్యులేట్ చేసి వాటర్ రిలీజ్ చేస్తున్నారు? ఎవ్రీ అవర్ మేము ఇక్కడే లైవ్గా ఉండి చూస్తున్నామండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాము ఇన్ఫ్లోస్ ఎలా ఉన్నాయని చెప్పేసి. అండ్ తెలంగాణ ప్లానింగ్ సొసైటీ వారు ఇచ్చే అప్డేట్స్ కూడా వర్షపాతానికి సంబంధించి ఎవ్రీ అవర్ వారు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఫోర్కాస్ట్ కూడా ప్రస్తుతం పెట్టి ఉన్నారు. అది ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేసుకుంటూ దాన్ని బట్టి యాక్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వరద పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇటు గేట్లన్నీ ఎత్తడం కారణంగా అయితే ఇటు కింది ప్రాంతాల్లోకి అయితే భారీగా వరద నీరు వెళ్తుంది. ఈ క్రమంలోనే సంబంధిత శాఖలన్నిటి సహకారంతో అయితే ఇటు ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ఇన్ఫ్లోకు తగ్గట్టుగా అవుట్ఫ్లోను కూడా మెయింటైన్ చేస్తున్నామని అయితే మనతో ఇటు హిమాయత్ సాగర్కు సంబంధించినటువంటి GM సంతోష్ కుమార్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రజలందరూ కూడా రానున్న 2 రోజుల పాటు వర్ష సూచన ఉండడంతో అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా ఎందుకంటే ఇటు సమీప ప్రాంతాల పరిస్థితులు ముఖ్యంగా మనం చూస్తున్నాం, ఇప్పటికే వీసా వాగు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఉధృతి కారణంగా ఇప్పటికే కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇల్లులు అయితే జలమయం అవడం జరిగింది. అంతేకాకుండా ఇదే ప్రభావం అటు ముందు సిటీలో ఉన్నటువంటి మూసీలు వద్ద పరిసర ప్రాంతాల్లో కూడా ఉండే అటువంటి అవకాశం ఉండడంతో ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే IMDతో పాటు వివిధ శాఖల అధికారులందరూ కూడా సమన్వయంతో ఇస్తున్నటువంటి సలహాలు, సూచనలు పాటించాలని చెప్పేసి కూడా మనతో చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఇప్పటికే హిమాయత్ సాగర్ వద్ద పరిస్థితి ఈ విధంగా ఉంటే అటు ఉస్మాన్ సాగర్కు సంబంధించి అయితే మరొక 1 TMC వాటర్ రావాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో అక్కడ పరిస్థితి అయితే కొంత అదుపులోనే ఉంది. కానీ హిమాయత్ సాగర్లో ఇటు పెరుగుతున్నటువంటి ఫ్లోటింగ్ ఉదయం నుంచి చూసుకుంటే ఉదయం 28,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండేది. కానీ ప్రస్తుతం అది 19,000 క్యూసెక్లకు చేరడంతో పాటు ప్రస్తుతం ఇంకా క్యూసెక్లకు సంబంధించినటువంటి ఇన్ఫ్లో కూడా తగ్గుతున్న ముఖం పడుతున్నట్టు కూడా మనతో అయితే చెప్తున్నారు. దీంతో అయితే కొంత ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా ఇప్పటికే 9 గేట్లను 4 అడుగుల పాటు అయితే ఎత్తడంతో పాటు ఇటు కింది ప్రాంతానికైతే నీళ్లు వదులుతున్నటువంటి పరిస్థితి హిమాయత్ సాగర్ రిజర్వాయర్ వద్ద కొనసాగుతుంది. శ్రవంతి.